ఈ చేను వచ్చేసి చింతల చేను. మా తేజన్న 40 సెంట్లు, పెదనాన్న 40 సెంట్లు, మొత్తం 80 సెంట్లు. దీన్ని కూడా చిన్న ఈ సంవత్సరం తీసేసుకున్నాడు. ఇది చెట్టు ఉన్నందుకు సరిగా అతకలేదు ఇక్కడ వేడికి, మిగతా అంతా బాగానే ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ నెల లాస్ట్ కల్లా ఇంకా కాసిపోద్ది. ఈ కుర్ర వచ్చేసి మా పెద్దన మంచి నేను వాళ్ళది. ఇది వచ్చేసి నెక్స్ట్ చింతల చేను. ఈ సంవత్సరం నాయన నుండి కొన్న ఎకరా, తర్వాత రంజన్ నుండి కొన్న 40 సెంట్లు మొత్తం. దీని మధ్యలో అమ్మకు 40 సెంట్లు. మొత్తం ఓవరాల్గా చేను మొత్తం కూడా భలే ఉంది. ఇది కూడా మంచి లావు గంటలు గంటలు కట్టింది సద్దా. కష్టపడి ఈ సంవత్సరం చిన్న చెట్లన్నీ క్లియర్ చేసిండు. దీంట్లో కొంచెం బాగా దిగబడుతుంది. ఫస్ట్లో సరిగా అతకలేదు, కానీ అతకనే దగ్గర మాత్రం వస్తుంది. అందట్లే ఉంది. కొత్తగా సంవత్సరం పుచ్చకాయల పంట వేసిండు చిన్న. ఒక్క పుచ్చకాయ కూడా దొరకట్లేదు, అన్నీ తిన్నట్టున్నారు. కాయలు ఏమో కొంత కుళ్ళిపోయినాయి, మురిగిపోయి. ఇగో చెట్లు కొట్టేసింది అంతా. ఈ సంవత్సరం మేరలు కూడా బాగా వస్తుంది చెట్ల కాక లేకుండా. మధ్యలో ఈ చిల్లర చెట్టు మొలిచింది. చిక్కుడుకాయలు ఎక్కడో దగ్గర కాసినాయి. ఇదిగో ఇక్కడ ఒక్క పింజ కాసింది, అది కూడా పురుగు తిన్నట్టుంది నల్లగా. ఇది కూడా వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది కూడా పింజకి నల్లగా వచ్చేసింది. పురుగు అనమాట లోపల. సో పురుగు మందు కొట్టింటే బాగుండేది. సో ఆల్మోస్ట్ వేస్ట్ అయ్యేటట్టున్నాయి. ఈ సాలకల్లా పురుగు మందు కొడితే బాగుంటుంది, ఎందుకంటే చిక్కుడుకాయ చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి. చిక్కుడుకాయకి పురుగు ఎక్కువ ఉంటుంది. ఇదిగో ఒక్క కలంగడకాయ ఉంది. ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చినది, పోయింది, ఇది పుచ్చిపోయింది అంతా. ఏం పురుగు ఎక్కువ వస్తుంది అనమాట. అదిగో ఇక్కడ కూడా ఒకటి పురుగు వచ్చిపోయింది. అంటే కొత్తగా కదా ఈ సంవత్సరం వేసినాడు, ఎక్కడ మందు కొట్టాలి అనేది సరిగ్గా తెలియక ఇబ్బంది. సో మందు తెచ్చుకొని మందు కొడుతూ ఉండాలి. సద్దకి కంది కాబట్టి అవసరం లేదు, సద్దకి కందికి కాబట్టి లాస్ట్లో కొడితే సరిపోతుంది. ఈ మధ్యలో ఇలాంటి కూరగాయల పంటలు ఉంటే ఖచ్చితంగా మందు స్ప్రే చేయాలి. లేకపోతే ఇప్పుడు విపరీతమైన
పురుగుల కాలం వానాకాలం సీజన్ కాబట్టి ఎప్పుడైనా ఆల్మోస్ట్ కూరగాయాలంటే ఖచ్చితంగా స్ప్రేయర్ చేస్తూనే ఉండాలి పురుగు మందులు. ఆ సైడు సరిగా లేదు కానీ ఈ సైడు బ్రహ్మాండంగా ఉంది. సద్దాకంది వస్తుంది ఇక్కడ కూడా సింతల చేనులో. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం చిన్నకు బాగా కలిసి వచ్చింది. ఇటు పొలము అన్నీ తీసేసుకోవడం, తర్వాత పైర వేసుకోవడం, శ్రద్ధలు కాపీయడం, మంచి మంచి కంకులు కాసినాయి. ఆరు కంకులు ఈ నెల లాస్ట్ కల్లా అయిపోతాయి. ఆల్రెడీ 3 తెల్లగా వస్తున్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ చూడు ఎన్ని కంకులు ఉన్నాయి. ఒక్క చెట్టుకి దాదాపు 3, 5, 10 వచ్చేసినాయి. 10 దీనికైతే 4 అయిపోయి తెల్లగా అయిపోయి 3 మళ్ళీ పైన కాసినాయి. కింద 2 ఉన్నాయి చిన్నవి. సో ఇట్లా ఇది చూడ ఎంత పెద్దగా ఉంది కంకి. మురడు పైనే ఉంది. సో నల్లగా వచ్చేసింది దాంట్లో. ఓవరాల్గా ఈ సంవత్సరం బాగా వచ్చేసింది. వేరే కందట్లే ఉంది. ఆ చెట్ల కాకకి ఒక్కొక్క దగ్గర సరిగా సద్దలు మోల్సన్నప్పుడు ఉన్న ప్లేస్లు అట్లే ఉన్నాయి. వల్ల అయితే చాలా సూపర్గా ఉంది. ఇది సింతల చేను బయోడేటా మొత్తము. ఇక్కడ పైన తిప్పన జేపోలో చేనుల నుండి వచ్చిన నీళ్ళు ఈ లాస్ట్లో వారిపోతాయి. ఇక ఈ బాయిల్లో వారిపోయినాయి. ఇదిగో ఇట్లా అది కళ్ళ వేసినందుకు కూడా కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. అంటే అన్ని నీళ్ళు ఒకటేసారి రాకుండా కొద్దిగా వదిలింటుంది. ఈ సంవత్సరం చాలా బాగుంది. చింతకొమ్మలు కూడా కొడితే బాగుంటుంది. ఓవరాల్గా ఈ చేనులు కూడా 100కి ఒక 75-80% పర్లేదు, బాగున్నాయి. ఇది సింతల చేను అన్నమాట.